మన ఆలోచనలు, మన ఎమోషన్స్ మన బాడీకి చాలా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఎప్పుడైతే మన ఎమోషన్స్, ఎస్పెషలీ నెగటివ్ ఎమోషన్స్ని మనం ప్రాసెస్ చేసుకోలేకపోతామో, వాటిని మనం హీల్ చేసుకోలేకపోతామో, అది మన బాడీని, మన బిహేవియర్ని, మన రిలేషన్షిప్స్ని అన్నిటినీ కూడా నెగటివ్గా ఇంపాక్ట్ చేసే అవకాశం చాలా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మనం హోప్లెస్గా ఫీల్ అవుతామో, హెల్ప్లెస్గా ఫీల్ అవుతామో, స్ట్రెస్ ఎక్కువగా మనం ఫీల్ అవుతూ ఉంటామో, దానివల్ల బాడీలో మనం చూసే డిసీజెస్, అంటే అది గుండె జబ్బు అవనియండి, ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్ అవ్వటం ఉండండి, లేకపోతే డైజెస్టివ్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ ద్వారా వచ్చేవే. అలాగే నెగటివ్ ఎమోషన్స్ వల్ల మన బిహేవియర్స్, మన రిలేషన్షిప్స్, అవతల వాళ్ళతో మనం ఎలా కనెక్ట్ అవుతున్నాం, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, మనల్ని మనం ఎంత ఈజీగా ఉండగలుగుతున్నాం, ఈజీగా ఉంచుకోగలుగుతున్నాం అనేవి మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి.